సభకి నమస్కారం. జై భీమ్, జై గురుదేవ్. సభకు వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున జై భీమ్. ఎందుకంటే 2 నిమిషాలు ఇచ్చారు కాబట్టి పేరు తీసుకోవడానికి టైం అయిపోతుందని అందరికీ ఒకసారి నమస్కారం పెట్టుకుంటాం. ఫ్రెండ్స్, నా పేరు రవిదాస్ వాట్మానే. నేను రిటైర్డ్ ఐపీఎస్ క్యాడర్లో ఉన్నాను, పోస్టల్ డిపార్ట్మెంట్. ఈ షెడ్యూల్ క్యాస్ట్ రైట్ ప్రొటెక్షన్ సొసైటీలో సుమారుగా 25 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. అయితే సలహాకారుగా ఎన్నో విషయాలు మా నా ముందు వచ్చి దానికి సలహా ప్రకారంగా ఇచ్చి అందరికీ ఒక చోటు మీద తెచ్చి ఈ సంస్థని ఇంతవరకు తీసుకుంటారు. అయితే ఈ గత 10 సంవత్సరాల్లో ఏం జరిగింది మీ ఎదురుగానే ఉంది. మీరు చెప్పదలసిన అవసరం లేదు. ఎన్నోసారి మేము కలవడానికి ట్రై చేసినాం, మీట్ అవడానికి ట్రై చేసినాం, లెటర్స్ ఇచ్చినాం, అన్ని రకాలుగా చెప్పినాం. కానీ ఇది ప్రస్తుతం ఇలాగే ఉంది. కనీసం ఇప్పుడు గవర్నమెంట్ మారింది. కనీసం ఈ గవర్నమెంట్ అన్నా దీనికి సొంత బాధ్యత కోరుతాం. నెంబర్ 1 ఫస్ట్. రెండో డిమాండ్, మీకు అందరికీ తెలుసు, మనకి ఎస్సీకి, ఎస్టీకి, బీసీకి, మైనారిటీకి ముర్షిదాబాద్ శాసనసభ్యులు పెద్దలు వేదికపైకి రావాలని కోరుతున్నాం. ధన్యవాదాలు. మీకు అందరికీ తెలుసు, మనకి ప్రతి బడ్జెట్లో పెద్ద ఎత్తున మనకి డబ్బులు కేటాయిస్తారు. కానీ కేటాయించిన డబ్బులు ఎప్పుడూ ఖర్చు పెట్టలేదు. ఖర్చు పెట్టకుండా దాన్ని దాచిపెట్టి ఎక్కడో చివరిలో వచ్చిన తర్వాత డైవర్ట్ చేయటం అన్ని గవర్నమెంట్కి అలవాటు. దాని గురించి మేము దామోదర్ రాజనరసింహ గారికి రిక్వెస్ట్ చేసినప్పుడు, సార్ ఒక సబ్ ప్లాన్ కింద ఐజే చైర్మన్గా ఉండి ఆ డబ్బులు ఏదైతే ఇస్తారో ఎస్సీకి, ఎస్టీకి, బీసీకి, మైనారిటీకి ఏదైతే డబ్బులు ఇస్తున్నారో ఆ డబ్బులు మొత్తం ఖర్చు పెట్టాలి. దాని గురించి ఎటు మాత్రానికి డైవర్ట్ చేయకూడదు. ఒకవేళ డైవర్ట్ చేయగలిగితే అవసరం వస్తే ఆ ఆఫీసర్ మీద ఎవరైతే ఖర్చు పెట్టలేదో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. రెండో పాయింట్, ఆ డబ్బులు ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అవుతున్నాయో లేకపోతే ఓవర్లాపింగ్ అవుతున్నాయో అది ఓవర్ క్యారీ చేయాలి. అంటే మాకు ఒక 1000 లక్షలు ఇస్తే 1000 కోట్లు ఇస్తే అండ్ మళ్ళీ అవే 20 కోట్లు మళ్ళీ కలిపేసి ఆ 20 కోట్లు కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి పెట్టాలని ఆల్రెడీ ఒక ఒప్పందం చేసినాం. కానీ గవర్నమెంట్ మారగానే అది ఎప్పుడూ పాటించింది. అంటే మా డబ్బులు కేటాయిస్తే వరకే, వాడేది ఎవరు? పెద్దవాడు. తీసుకునేది ఎవరు? పెద్దవాడు. మరి పేదవాళ్ళకి అవసరం లేదా? పేదవాళ్ళకి చాలా అవసరం కదా మనకి డబ్బులు. గవర్నమెంట్ ఇస్తానని ఒప్పుకొని ఇవ్వకుండా ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేసి మేము అంతా ఇచ్చేసాం కదండి మీకు అంటే ఇదిగో మా పరిస్థితి. అయితే ఫస్ట్ పాయింట్ ఎక్కడ తప్పు జరిగిందంటే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే, ఏ ఏరియాలో ఏ రిజర్వేషన్ వచ్చిందో ఆ రిజర్వేషన్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ ఏదైనా ఉంటే వాళ్ళే ఓటు చేయాలి, మిగతా వాళ్ళు ఓటు చేయకూడదు అని పెట్టారు. కానీ వీళ్ళు ఒప్పుకోకుండా వాళ్ళకి కావాల్సిన మనుషులు అక్కడ పెట్టి తర్వాత ఆయనే గెలిచాడు కదా మీ వాడు ఊడిపోయాడు అంటారు. అయిపోయింది కదండి. మరి ఆ పెద్ద ద్వారా ఎవరి మాట వింటాడండి? మా మాట వింటుందా? కాదు కదా. అని పెద్దవాళ్ళు మాట్లాడుతుంది. ఇదే పరిస్థితిలో మనం ఉన్నాం. అయితే ఇక్కడ ఒక మిడ్ క్యాప్ అని పెట్టారు. మరి అందరికీ మాదిగా జమార్ వచ్చి వాళ్ళందరూ బదిలించి మిడ్ క్యాప్ పెట్టారండి. అది ఎన్ని కోట్ల రూపాయలు జీతం కింద పంచుతున్నారు. కానీ ఒక్కోడికి ఒక 90 పైసా కూడా ఇప్పుడు పెంచలేదు.
ఎన్నోసారి కలిసినాం, ఎన్నోసారి మాట్లాడినాం. కానీ మా బలం చాలా చిన్నది కాబట్టి మా మాట ఎవరు పట్టించుకోవటం లేదు. దయచేసి ఇప్పుడైనా సరే మీరందరూ కలిసి మాకు ఇచ్చిన డబ్బులు, మా కేటాయించిన డబ్బులు మాకే ఖర్చు పెట్టాలి. చాలు, మిగతా అవసరం లేదు మాకు. ఎంతవరకు చేస్తే చాలు. ఎందుకంటే డబ్బే ప్రభుత్వం ఈరోజు, అంతేనా? కాబట్టి దయచేసి ఇది పాటించి ఈ భవనానికి మళ్ళీ పాత రూపంలో తెస్తారని కోరుకుంటూ, సమయం చాలా తక్కువ ఇచ్చారు కాబట్టి నేను ఎన్నో విషయాలు మాట్లాడాలి రాలేదు. కానీ ఒక్క మాట చెప్పాను, మనకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నారు, బాబు జగజీవన్ రామ్ ఉన్నారు, కాశీరామ్ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ వట్టి లీడర్లే ఉన్నారు. మనకి ఒక గురువు లేదు. అయితే నార్త్ ఇండియా మొత్తంలో, సౌత్ మొత్తం మధ్యప్రదేశ్లో అంతా జగద్గురు రవిదాస్ మహారాజ్ని వాళ్ళు ఏకంగా అందరూ కలిసి ఆ దీని కింద కలిసి పెద్ద ఎత్తులో గవర్నమెంట్కి కదిలించేంత పనులు చేస్తున్నారు. కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది, కోట్ల రూపాయలతో గుడులు చేస్తున్నారు. వాళ్ళకున్న అవసరాలు అన్నీ చేస్తున్నారు. కాబట్టి మనం ఎన్నో సంఘాలు పెట్టుకున్నాం. ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ గారి పేరు తీసుకుని, బాబు జగజీవన్ గారి పేరు తీసుకుని, పేరున ఒక సంస్థ పెట్టి మొత్తం నిర్వహించిపోయినాం. కానీ ఒక్క గురువు ఆదేశం ప్రకారంగా నడిచే వ్యవస్థ మన తొందరగా కావాలి అని కోరుకుంటూ మనకి ఇచ్చారు. కాబట్టి మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత మనం వచ్చే 31 మార్చిలో జగద్గురు రవిదాస్ మహారాజ్ గారి జయంతి మన దామోదర రామనరసింహ గారు ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాం. కాబట్టి దయచేసి మీరు వస్తారు, ఆశీర్వాదం ఇస్తారని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. నమస్తే, థ్యాంక్ యూ.